ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. ఈ దినము యెహోవాకు ప్రతిష్ఠితమగు దినం. దీన్ని మనఃపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా అని వాక్యం సెలవిస్తుంది. దీన్నే దావీదు మహారాజు, అయ్యా నువ్వు బలిని కోరేటువంటి దేవుడవు కాదు, నీవు విరిగి నెరిగినటువంటి బలిని కోరేటువంటి దేవుడవు అని వాక్యం ద్వారా దావీదు మహారాజు గారు మాట్లాడారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినం అంటే ప్రతిష్ఠిత దినమును దేవుని సన్నిధికి వచ్చి మనఃపూర్వకంగా ఆయన ఆరాధించేవారు కావాలని, మనఃపూర్వకంగా ఆయన కోరుకుంటున్నది నీ జీవితం నుంచి నా జీవితం నుంచి కావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం అనేకమైన ఇవ్వగలం, కానీ ఆయన అడుగుతున్నది ఆయన మన నుంచి ఆశిస్తుంది విరిగి నలిగినటువంటి బలిని, దేవుని చిత్తానుసారమైన మనస్సుని. దేవాలయంలో ఆదివారపు ఆరాధనలో మనస్ఫూర్తిగా ఆయనకి మనం ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నామా? ఆయన దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుని అయిన యెహోవాని ఆరాధించమని. ఈ విశ్రాంతి దినం, ఈ దినం ప్రతిష్ఠిత దినమున ఆయన మనఃపూర్వకంగా ఆరాధించి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలు ఫలించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడును జీవగల దేవా, మీకు స్తోత్రాలు. రాత్రంతా కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు ప్రభా. ఇందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయన. మనస్పూర్వకంగా ఎవరైనా మీరు అడుగుతున్నటువంటి ఈ దినంలో నేను ఇచ్చువారు ఎవరైనా ఉన్నారా? విరిగి నెరిగిన మనసు ఇచ్చేవారు ఉన్నారని మీరు వాక్యం ద్వారా మాట్లాడారు. మా జీవితాల్లో విరిగి నెరిగిన మనసుని ఇచ్చేటువంటి స్వభావం మాకు దయచేయండి. ప్రతి ఒక్కరం కూడా విరిగి నెరిగిన మనసుని ఇచ్చేటువంటి స్వభావంలో నడవడానికి కృప చూపించమని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మట్ల ఆదివారం తండ్రి, నేను ఈ ఆదివారాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతించే విధంగా మమ్మల్ని బలపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. మమ్మల్ని మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాను. ఇది నాన్న ప్రత్యేకంగా వివాహ దినాలు, పుట్టినరోజులు నైనా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలతో ఉన్నటువంటి వారిని విడిపించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నా. ఈ దినమంతా కూడా మీ కృప కాపుదల సంరక్షణ దయచేసి మీ దీవెనతో నింపమని, దేవాలయానికి వెళ్ళి దీవించబడ్డానికి ప్రతి ఒక్కరి కృప చూపించి ఈ దినపు మా పని పాటల్లో, ఆరాధనా స్థలాల్లో వాతావరణ పరిస్థితులను అనుకూలపరిచి మీ నామాన్ని మహింపరచుని గొప్ప కార్యాన్ని చేయమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.